హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ వచ్చేసి కార్తీక పౌర్ణమి కదా, ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. ఇంకా అభిషేకము అలాగే పూజ అన్నీ కూడా చేసుకుని వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడు ఉపవాసం ఉన్నాము. మీలో ఎంతమంది పౌర్ణమి పూజ ఎలా చేసుకుంటారు ఏంటో అన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఏ విధంగా చేసుకుంటాం ఏంటి అన్నది కూడా మీకు తెలియజేస్తాను. ఇంకా ఈరోజు అయితే ఫుల్ ఫాస్టింగ్ ఉంటామన్నమాట. నైట్కి వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ అవి నైవేద్యం పెడతాం కదా, అదే తింటాము. ఇప్పుడైతే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా పిల్లల కోసమని వంట చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇంకా తులసికోట దగ్గర కూడా చూసారు కదా, ఇక్కడంతా కూడా డెకరేషన్ అనేది చెయ్యాలన్నమాట. మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంక ఇక్కడైతే డెకరేషన్ అనేది చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు కూడా చూసేయండి. మీరందరూ కూడా టెంపుల్కి వెళ్ళారా? నిజంగా కార్తీక మాసం అనగానే మనకి చాలా అంటే చాలా ఇష్టమైన దీనిగా ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఉంటారు కదా. ఇంకా అలాగే శివుడిని ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది ఈ కార్తీక మాసం అనేది. ఇంకా అందులో స్పెషల్గా కార్తీక పౌర్ణమి అంటే చాలామందికి ఇష్టం అనమాట. ఇంకా తులసికోటకి అలాగ నిజంగా అలంకరణ చేసుకుని పూజ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది. ఇంకా మేము కూడా ఈరోజైతే మొత్తము ఇక్కడంతా క్లీన్ చేసేసుకుని ఈవినింగ్ పూజ అయితే మేము చేస్తామన్నమాట. కొంతమంది మార్నింగ్ చేస్తారు, మేము మార్నింగ్ మామూలుగా పూజ చేసుకుని ఈవినింగ్ తులసి కోట దగ్గర దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుని పూజ అనేది చేస్తాము. ఇంకా టెంపుల్ అంటే ఫుల్గా రష్గా ఉంది. సరే అయితేను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఇంక ఇక్కడ అయితే టెంపుల్కి వెళ్దామని మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఇలాగ కొబ్బరికాయ నీళ్ళు, అలాగే పాలు, ఇంకా విభూది, అలాగే కట్టవొత్తులు కూడా పెట్టుకున్నాను. ఇంకా ముందుగా అయితే ఇంట్లో మార్నింగే దీపం అనేది పెట్టుకుని ఈ కట్టవొత్తులు ఏవైతే ఉన్నాయో 365 ఒత్తుల్ని ఆవు నెయ్యిలో అయితే నానబెట్టుకున్నాను. ఇంక ఈవినింగ్ మా వారికి పూజ చేయడం అవ్వదని మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకున్నాం అనమాట. ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక ఉపవాసం కదా, సో ఇంక ఇక్కడ ఈవినింగ్ మళ్ళీ పూజ అది 6:30 అలాగ ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడంతా క్లీన్ చేసేసుకుని ఇంకా పూజ చేసుకుందాం కదా, తులసికోట దగ్గర అంతా క్లీనింగ్ చేసుకుందాం అని చెప్పి మొదలుపెట్టాను. సో క్లీనింగ్ అంతా కూడా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ముగ్గు అది కూడా వేసుకున్నాను అనమాట. ముగ్గు చూసి భయపడకండి, సో నాకు వచ్చింది వేసాను అనమాట. ఇంకొక పక్క త్రిశూలం, డమరకం అలాగ వేసుకుని ఇంకా మొత్తం అంతా కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే పూజ టైంలో మనం వన్స్ కూర్చున్న తర్వాత మళ్ళీ పైకి లేచి అన్నీ వెతుక్కోక్కర్లేదు కదా అని చెప్పేసి ఇక్కడ మొత్తము ఇలాగ చలివిడి, వడపప్పు, అలాగే మొత్తం పువ్వులు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఆ కట్టవొత్తులు అనేవి ఉదయం టెంపుల్లో ఒకటి వెలిగించాను. మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే కొబ్బరి చిప్పలు అయితే వెలిగించుకోవడానికని పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేనొచ్చేసి ఇలాగ అయితే రెడీ అయ్యాననమాట. ఇదైతే మడికట్టు అంటాము. సో మేము ఇలాగైతేనే కట్టుకుని పూజలనేవి చేసుకుంటూ ఉంటామన్నమాట. సో మేమైతే ఇలాగ కట్టుకుని పూజ అనేది చేసుకుంటామన్నమాట. మీలో ఎంతమందికి
పౌర్ణమి నోములు కానీ అలాగే కేదారేశ్వర వ్రతాలు కానీ ఉన్నాయి. మాకైతే అలాగేం లేదు. జస్ట్ పౌర్ణమికి అయితే ఇలాగ పూజ అనేది చేసుకుంటాం. కొంతమందికి అలాగ ఆనవాయితీ ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే మేము మొత్తము ఉపవాసం అయితే చేసుకుని ఇంకా నైట్కి కూడా అక్కడ పెట్టిన పళ్ళు ఇవి మాత్రమే తినేసి ఉపవాసం అనేది చేసుకుంటాం అన్నమాట. ఇంకా అలాగే కార్తీక మాసం అంటే మనకి ఎంతగానో గుర్తొచ్చేది వనభోజనాలు కదా. సో మీలో వెళ్ళారా? ఇంక ఇక్కడైతే పూజ అనేది కంప్లీట్ అవుతుండగా చాలా పెద్ద చంద్రుడు అయితే వచ్చారనమాట. ఇంకా చంద్రుడిని కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా అక్కడ కూడా పూజ చేసుకుని చంద్రుడికి కూడా నమస్కారం అది చేసుకున్నాం అనమాట. సో ఇంకా చెప్తున్నాను కదా, వనభోజనాలకి అయితే మీరందరూ కూడా వెళ్ళారా? మేము కూడా ఇంకా పిక్నిక్స్కి అయితే వెళ్ళలేదు. కార్తీక మాసంలో ముఖ్యంగా అందరూ కూడా గెట్ టుగెదర్ అయ్యి చక్కగా పిక్నిక్లకి కానీ వనభోజనాలకు కానీ వెళ్తే చాలా బాగుంటుంది. పల్లెటూర్ల సైడ్ అయితే బాగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా తోటలు అంట అలాగ వెళ్తూ ఉంటారు కదా వనభోజనాలకి. చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం అనమాట అలాగ వెళ్ళడం. మీలో ఎంతమందికి ఇష్టమో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంక ఇక్కడ కట్టెపొత్తు వెలిగిస్తుంటే మా అమ్మాయి కూడా అలాగ పక్కనే చేయి పట్టుకుందనమాట. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఒత్తు అంతా కూడా కాలిపోయిన తర్వాత మేము ఉపవాసం అనేది విరమిస్తాం అనమాట. ఇంకా కార్తీక మాసం కూడా అయిపోవస్తున్నది. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. టేక్ కేర్, బాయ్.